कर्म करो ऐसे भाई तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो ऐसे भाई तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। कर्म करो ऐसे भाई तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो ऐसे कर्म करो, कर्म करो ऐसे कर्म करो। मन में औरों के लिए तुम शुभ संकल्प चलाओ, निंदा करता है जो तुम्हारी अपना उसे बनाओ। आंखों से कभी बुरा न देखो, पड़े जो आंख झुकाना, पड़े जो आंख झुकाना। आंखों से कभी बुरा न देखो, पड़े जो आंख झुकाना, पड़े जो आंख झुकाना। कर्म करो ऐसे भाई तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। ఓం శాంతి. కర్మాతీత్ కావడానికి సహాయపడే స్థితులు. ఒకటి, కర్మయోగి స్థితి. కర్మయోగానికి అర్థము, లోకులు చెప్తారు కర్మయే యోగము. కర్మయోగము వేరు కాదు. కర్మతో యోగం పెట్టుకోవడాన్ని కర్మయోగమని భావిస్తారు. కర్మకు యోగానికి బ్యాలెన్స్ కావాలి. కర్మలో బిజీ కావడం యోగం కాదు. కర్మ చేస్తూ యోగం అనుభవం కావాలి. కర్మలో బిజీ అయితే కర్మ బాగా ఉండవచ్చు, యోగం దూరం అవుతుంది. నడుస్తూ నడుస్తూ సోమరితనంలోకి వస్తారు. కాబట్టి కర్మలో యోగం అనుభవం కావడాన్ని కర్మయోగము అంటారు. అందరూ మిమ్మల్ని సహజ యోగిగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? సహజము అనగా కష్టం లేదు, సదా ఉంటుంది, సహజంగా ఉంటుంది, నిరంతరము ఉంటుంది. ఏది సహజమో అది స్వతహాగా నిరంతరము ఉంటుంది. కాబట్టి సహజ యోగి అనగా నిరంతర యోగి. అప్పుడప్పుడు సాధారణము, అప్పుడప్పుడు యోగి అలా కాదు. యోగి జీవనము అంటే జీవితం సదా ఉంటుంది. కాబట్టి యోగం చేసేవారు కాదు, యోగి జీవనం కలిగినవారు. బ్రాహ్మణ జీవనము అంటే యోగం ఎప్పుడే కానీ హెచ్చు తక్కువ కారాదు. ఎందుకు అంటే కేవలం యోగి కాదు, కర్మయోగి. కర్మ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఎలా ఉండరు. నిద్రపోతున్నా నిద్రపోవడం అనేది కూడా కర్మ జరుగుతోంది. కాబట్టి కర్మ లేకుండా ఎలా ఉండలేరు. అలాగే యోగి జీవనం కలిగిన వారు యోగం లేకుండా ఉండలేరు. యోగానికి సహజమైన అర్థము తలంపు, గుర్తు చేసుకోవడము. ఎవరిని గుర్తు చేసుకుంటారు? ఎవరి మీద, ఏమిటి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వారిని, వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మొత్తం రోజులో చూసుకోండి, తలంపు వస్తూ ఉంది అంటే ప్రియమైన వారు, ప్రియమైన వస్తువు అయి ఉంటుంది. అందరికంటే ప్రియాతి ప్రియమైన వారెవరు? బాబా. మరి సహజంగా స్వతహాగా గుర్తు రావాలి కదా. ఒకవేళ ఎక్కడైనా దేహము, దేహ సంబంధికులు, పదార్థాల మీదనో ప్రేమ ఉంటే బాబాకు బదులు వారు గుర్తుకొస్తారు. అప్పుడప్పుడు దేహం పైన ప్రేమ కలిగితే దేహ అభిమానంలో ఉంటారు. చెక్ చేసుకోవాలి, బాబా తప్ప వేరే ఆకర్షితం చేసే వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఉన్నారా అని. కర్మయోగి అనగా ప్రతి సెకండు, ప్రతి సంకల్పము
ప్రతి మాట సదా శ్రేష్టం. కాబట్టి సహజయోగి అనగా కర్మయోగి మరియు కర్మయోగి అనగా సహజయోగి. ఏ కార్యం చేస్తున్నా బాబా తలంపులో లవ్లీన్ కావాలి. లవ్లీన్ ఆత్మ కర్మ చేస్తూ అతీతంగా ఉంటారు. కర్మ చేస్తూ కూడా భిన్నంగా ఉంటారు. కర్మయోగి అనగా తలంపులో ఉండి కర్మ చేస్తూ సదా కర్మ బంధన ముక్తులుగా ఉండేవారు. పని చేయడం లేదు, ఆడుకుంటూ ఉన్నాను అనేది అనుభవం అవుతుంది. ఏ ప్రకారమైన బరువు అలసట అనుభవం కాదు. కాబట్టి కర్మయోగి అనగా కర్మను ఒక ఆటలాగా న్యారాగా ఉండి చేసేవారు. ఈ విధంగా భిన్నంగా ఉండే బిడ్డలు కర్మేంద్రియాల ద్వారా కార్యం చేస్తూ బాబా యొక్క ప్రేమలో లవ్లీనైన కారణంగా బంధనముక్తులు కాగలరు. సదా మిమ్మల్ని కర్మయోగిగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండడం. కర్మ వేరు, యోగం వేరు కాదు. కర్మలో యోగం, యోగంలో కర్మ సదా రెండు జతలో ఉండాలి. అప్పుడే కర్మయోగి అంటారు. ఎప్పుడు యోగంలో కూర్చుంటే యోగి, కర్మలోకి వెళితే కర్మ సాధారణమవుతుంది, కర్మ మహాన్గా అవుతుంది. అలా కాదు, సదా రెండు జతలో ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇలాంటి కర్మయోగిన ఎప్పుడు కర్మలో వస్తే అప్పుడు యోగం తక్కువ అవుతుందా? యోగంలో కూర్చుంటే అలాగే యోగంలో కూర్చుని ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగం రెండు బ్యాలెన్స్లో పెట్టుకున్నవారు. కర్మ మరియు యోగం బ్యాలెన్స్గా ఉంటే ప్రతి కర్మలో బాబా ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరి సంబంధ సంపర్కంలోకి వెళ్తారో వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా మంచి పని చేస్తే మనస్ఫూర్తిగా వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి కదా. చాలా మంచివారు, చాలా మంచి పని చేశారు అని అనుకోవడమే ఆశీర్వాదాలు. ఎవరు మంచి కార్యం చేస్తారో వారి సాంగత్యంలో ఉండడం సదా అందరికీ మంచిగా అనిపిస్తుంది. వారికి సహయోగిలు చాలామంది అవుతారు. ఆశీర్వాదాలు లభిస్తాయి, సహయోగము దొరుకుతుంది. ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో, సహయోగం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సఫలత ఉంటుంది. కాబట్టి ఎంత ప్రాప్తి, చాలా ప్రాప్తులు లభిస్తున్నాయి కదా. కాబట్టి సదా కర్మయోగి. ఎప్పుడు యోగం చేస్తారో అప్పుడు కర్మ స్వతహాగా శ్రేష్టమవుతుంది. యోగానికి అర్థం ఏమిటి అంటే శ్రేష్ఠ బాబా యొక్క స్మృతిలో ఉండడం. నేను శ్రేష్ఠ ఆత్మ అనే స్మృతిలోనూ ఉండడం. ఎప్పుడు స్మృతి శ్రేష్టమో స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. స్థితి శ్రేష్టంగా ఉండే కారణంగా కోరుకోకుండానే వాతావరణం కూడా శ్రేష్టమవుతుంది. కర్మయోగి యొక్క లక్షణాలు: న్యారా మరియు ప్యారాగా ఉంటారు, భిన్నంగా మరియు ప్రియంగా. కర్మయోగి అయి కర్మ చేసేవారు ఎప్పుడే కానీ కర్మ యొక్క బంధనాలలోకి వెళ్ళరు. వారు సదా బంధనముక్తులు, యోగయుక్తులుగా ఉండగలరు. కర్మయోగి ఎప్పుడే కానీ మంచి చెడు కర్మలు చేసేవారి ప్రభావంలోకి వెళ్ళరు. మంచి కర్మ చేసేవారు మీ కనెక్షన్లోకి వస్తే ఖుషీగా ఉండండి. మంచి కర్మ చేయని వారు మీ జతలోకి వచ్చినప్పుడు వారితో క్రోధ వ్యవహారం చేయమని కాదు, వీరి పట్ల ఈర్ష్య ద్వేషము చూపించమని కాదు. ఇవి కూడా కర్మ బంధనాలు. ఎలాంటి వారు కర్మయోగిల ముందుకు వచ్చినా వీరు న్యారా ప్యారాగా ఉండగలరు. నాలెడ్జ్ ద్వారా తెలుసు వీరి పాత్ర చేస్తున్నారు అని. చెడు కలిగిన వారి పట్ల చెడుగా వ్యవహరించడం అనగా కర్మ బంధనం. ఇలాంటి కర్మ బంధనంలో ఉండేవారు ఏకరస స్థితిలో ఉండలేరు. అప్పుడప్పుడు ఒక విధంగా, ఇంకొకప్పుడు ఇంకొక విధంగా ఉంటారు. కాబట్టి మంచిని మంచిగా అనుకొని సాక్షిగా చూడండి. చెడును దయాహృదయులై దయా దృష్టితో పరివర్తన చేయాలి అనే శుభభావనతో సాక్షి అయి చూడండి. వీరికే చెప్తారు కర్మ బంధన్ నుండి న్యారా. ఎందుకంటే జ్ఞానం యొక్క అర్థమే తెలివి. ఏ విషయంలో తెలివి? కర్మ బంధనాల నుండి ముక్తి అయ్యే తెలివి.
దీనినే జ్ఞానము అంటారు. జ్ఞాని ఎప్పుడూ బంధనాలకు వశం కారు. సదా భిన్నంగా ఉంటారు. అప్పుడప్పుడు భిన్నంగా, అప్పుడప్పుడు కొంచెం షేక్ అయ్యేది కాదు. సదా వికర్మజీత్ కావాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. కర్మ బంధనాజీత్ కావాలి. ఈ చాలా కాలం యొక్క అభ్యాసం చాలా కాలం యొక్క ప్రాప్తికి నిమిత్తంగా చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కూడా చాలా విచిత్ర అనుభవాలు చేసుకోగలరు. సదాకాలానికి అతీతంగా, సదాకాలానికి ప్రియంగా కండి. ఇది ఏ బాబా సమానము కర్మ బంధనము నుండి ముక్తి స్థితి. సదా ఖుషి మరియు శక్తి యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. స్వయాన్ని కర్మయోగి శ్రేష్ఠ ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? కర్మయోగి ఆత్మ సదా కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం స్వతహాగా అనుభవం చేసుకోగలదు. ప్రత్యక్ష ఫలం ఖుషి మరియు శక్తి. కర్మయోగి ఆత్మ అనగా ప్రత్యక్ష ఫలం ఖుషిని శక్తిని అనుభవించేవారు. బాబా సదా బిడ్డలకు ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేయించేవారు. ఇప్పుడిప్పుడే కర్మ చేయడం, కర్మ చేస్తూ ఖుషి శక్తిని అనుభవం చేయడం. ఇలాంటి కర్మయోగి ఆత్మ నేను అనుకుని ముందుకెళ్ళండి. కర్మ చేస్తూ లవ్లీన్ స్థితిని అనుభవం చెయ్యాలి. ఎప్పుడు లవ్లీన్ అవుతారో, స్నేహంలో మునుగుతారో వేరే ఏమైనా గుర్తు ఉంటుందా? బాబా మరియు నేను సమానం, స్నేహంలో లీనమయ్యాను. బాబా తప్ప నాకు ఎవ్వరూ లేరు, ఏదీ లేదు. రెండూ కలిసి ఒకటయ్యాం. సమానం కావడం అనగా లీనం కావడం, ఒక్కరు కావడం. ఇలాంటి అనుభవం ఉందా? ఏమనుకుంటున్నారు? కర్మయోగి యొక్క స్థితిలో ఇలాంటి లీనమైన అనుభవం చేసుకుంటూ ఉన్నారా? కర్మయోగి స్థితిని వేరుగా కూర్చొని లీనమయ్యేది అనుకుంటున్నారా? కష్టమా? కర్మ చేయండి, లీనము కండి. అవుతుందా? కర్మ చేయడానికి క్రిందకు రావాలనా? కర్మ చేస్తూ లీనం కావచ్చా? ఇంత తెలివైన వారయ్యారా? డబల్ ఫోర్స్తో కార్యం చేస్తూ వెళ్ళాలి. కర్మయోగి అయ్యే వారికి కర్మలో బాబాను జత పెట్టుకునే కారణంగా ఎక్స్ట్రా సహాయము లభిస్తుంది. ఎందుకంటే ఒకరికిద్దరయ్యారు, కార్యం పంచుకున్నారు. ఒక పనిని ఒక్కరు చేస్తున్నప్పుడు ఇంకొకరు జతకు కలిశారు అంటే ఆ పని సులభంగా అవుతుందా, కష్టం అవుతుందా? చేతులు మీవే, బాబా చేతులు కాళ్ళు అల్లాడించరు. చేతులు మీవి, సహాయం బాబాది. డబల్ ఫోర్స్ నుండి కార్యం బాగుంటుంది కదా. ఎంత కష్టమైన పని అయినా బాబా సహాయం ఉంటే సదా ఉత్సాహ ఉల్లాసం, ధైర్యం, అలసిపోకుండా శక్తిని ఇస్తారు. ఏ కార్యంలో ఉత్సాహ ఉల్లాసాలు, అలసిపోకుండుట ఉంటుందో ఆ పని విజయవంతం అవుతుంది. కాబట్టి బాబా చేతులతో పని చెయ్యరు, సహాయం చేసే పని చేస్తారు. కర్మయోగి జీవితం అనగా డబల్ ఫోర్స్తో కార్యం చేసే జీవితం. మీరు బాబ్ ప్రేమతో కలిసి ఉంటే, కలిసి చేస్తే అలసట అనుభవము కాదు. ప్రతి కర్మలో స్వతహాగా సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ప్రతి కర్మ చేస్తూ కర్మయోగి ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? కర్మ మరియు యోగం సదా జత జతలో ఉందా? కర్మయోగి ప్రతి కర్మలో స్వతహాగా సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. కర్మయోగి ఆత్మ కర్మ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని చేసే సమయంలోనూ అనుభవిస్తారు, భవిష్యత్తుకు జమ చేసుకుంటారు. డబల్ లాభం కదా. ఆ విధంగా డబల్ ఫలం పొందే కర్మయోగి ఆత్మలు మీరు. ప్రతి కార్యము మనోరంజనంగా సహజంగా అనుభవం అవుతుంది. కర్మయోగి స్థితి అతి న్యారీ మరియు ప్యారీ స్థితి. ఎంత పెద్ద కార్యమైనా ఇలా అనిపిస్తుంది, నేను పనే చేయలేదు, ఇంతసేపు ఆడుకున్నాను అని. ఎంత కష్టమైన ఆట అయినా ఆటలో మజా ఉంటుంది. మల్ల యుద్ధంలో ఎంత కష్టపడతారు అయినా ఆటగా భావిస్తారు. నవ్వుతూ నవ్వుతూనే పాల్గొంటారు, చేస్తారు. కష్టంగా అనిపించదు, మనోరంజనంగా అనిపిస్తుంది. కాబట్టి కర్మయోగికి ఎంత కఠినమైన లేక ఎలాంటి కార్యమైనా కానీ మనోరంజనమే. సంకల్పంలో కూడా కష్టము అనేది అనుభవమే కాదు. కావున కర్మయోగి గ్రూప్ అయిన మీరు
మీ కర్మతో అనేక మంది కర్మను శ్రేష్టంగా చేసేవారు. దీనిలో బిజీగా ఉండండి. కర్మ మరియు తలంపు కంబైన్డ్గా ఉండాలి, వేరుగా ఉండరాదు. ప్రతి కర్మ యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది. కర్మయోగి ఆత్మ యొక్క ప్రతి కర్మ యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది. ఏ కర్మ అయినా యుక్తియుక్తంగా లేదు అంటే తెలుసుకోండి, యోగయుక్తులయ్యి చెయ్యలేదు అని. సాధారణ వ్యర్థ కర్మ జరుగుతూ ఉంటే నిరంతర యోగి కర్మయోగి అనగా శ్రేష్ట స్మృతి, శ్రేష్ట స్థితి మరియు శ్రేష్ట వాతావరణం. ఎవరైనా జ్ఞానం వినకుండా పోని, యోగం నేర్చుకోకుండా పోని, వాతావరణ ప్రభావం అలాంటి వారిని కూడా ఆకర్షిస్తుంది. మధుబన్లో విశేషంగా ఏం అనుభవం చేస్తారు? తపస్య వాతావరణం. ఎవరు వచ్చినా కష్టం లేకుండా యోగం చేస్తారు. యోగం చేయాల్సిన అవసరము లేదు, దానంతట అదే యోగం ఉంటుంది. సదా యోగమే యోగం. మధుబన్లో యోగం చేయడానికి కష్టపడాల్సిన పనే లేదు, ఎందుకంటే వాయుమండలం తపస్సుకు సంబంధించినది ఉంటుంది. సాంగత్యము తపస్వి ఆత్మలది. అదేవిధంగా ఎక్కడైనా సరే మీరు కర్మయోగిలయ్యి కర్మ చేస్తే ఆ వాతావరణం వాయుమండలం వేరే వారికి సహయోగి కాగలదు. అనుభవీలే కదా, సహయోగం దొరుకుతుంది కదా. మీ సహయోగం వేరే వారికి దొరుకుతుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ సేవ జరుగుతుంది. సదా కర్మయోగి ఆత్మ బాబాకు ప్రియము, విశ్వానికి ప్రియంగా కాగలరు. ఈరోజు బాప్దాదా నలువైపులా సేవ యొక్క గతిని చూశారు. దీని జతలో స్వపురుషార్థం యొక్క గతిని చూశారు. సేవ మరియు స్వపురుషార్థం యొక్క రెండింటి గతిలో బాబా ఏం చూశారు మీకు తెలుసా? సేవా గతి తీవ్రమా, మీ పురుషార్థ గతి తీవ్రమా? ఏది? రెండింటి బ్యాలెన్స్ కలదా లేదా? విశ్వ పరివర్తన ఆత్మలకు, ప్రకృతికి ఆశీర్వాదాలు ఎప్పుడు దొరుకుతాయి? బ్యాలెన్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలు మీ ద్వారా వేరే వారికి దొరుకుతాయి. మీరు కర్మయోగినా? కర్మయోగి కదా, పక్కాన సేవ కూడా కర్మయే కదా. కర్మలో వస్తారు, మాట్లాడతారు, దృష్టి ఇస్తారు, కోర్స్ ఇస్తారు, మ్యూజియంలోనూ తెలియజేస్తారు. ఇది అంతా శ్రేష్ట కర్మ అనగా సేవ. కర్మయోగి అనగా కర్మ సమయంలో కూడా యోగము బ్యాలెన్స్. మీరే స్వయం చెప్తారు బ్యాలెన్స్ తక్కువగా ఉంది. కారణమేమి? మీకు బాగా తెలుసు. క్రొత్త విషయం ఏమీ కాదు, చాలా పాత విషయమే. బాప్దాదా చూశారు, సేవ లేక కర్మ మరియు స్వపురుషార్థము అనగా యోగయుక్త స్థితి. రెండింటి బ్యాలెన్స్ సరిగా ఉంచుకోవడానికి ఒక్క శబ్దం గుర్తుంచుకోవాలి. బాబా చేయించేవారు మరియు నేను ఆత్మ చేయిస్తూ ఉన్నాను. బాబా చేయిస్తూ ఉన్నారు నా ద్వారా, నేను చేయిస్తూ ఉన్నాను ఇంద్రియాల ద్వారా. ఈ ఒక్క శబ్దం మీ బ్యాలెన్స్ను సదా చాలా సహజంగా ఉంచుతుంది. బాప్దాదా చెప్తూ ఉన్నారు, బ్రహ్మ బాబా పైన మీ అందరికీ ప్రేమ ఉంది, కాబట్టి మిమ్మల్ని ఏమని పిలుచుకుంటున్నారు? బ్రహ్మకుమారినా, శివకుమారినా? బ్రహ్మకుమారి అంటారు కదా. బ్రహ్మ బాబా అంటే ప్రేమే కదా. అశరీరి అయ్యేకి కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఇప్పుడు బ్రహ్మ బాబా ఏ రూపంలో ఉన్నారు? ఫరిస్తా రూపంలో ఉన్నారు. బ్రహ్మ బాబా పైన ప్రేమ అనగా ఫరిస్తా రూపం పైన ప్రేమ. బిందువు కావడం కష్టం అనిపిస్తే ఫరిస్తా కావడం దానికంటే సహజమే కదా. వినిపించండి, బిందు రూపం కంటే ఫరిస్తా రూపం సహజం కదా. ఫరిస్తా కాగలరు కదా. బిందు రూపంలో కర్మ చేస్తూ అప్పుడప్పుడు వ్యక్త శరీరంలోకి రావాల్సి పడుతుంది. బాప్ దాదా చూశారు, సైన్స్ వారు లైట్ యొక్క ఆధారంతో రోబోట్ను తయారు చేశారు. విన్నారు కదా, చూడకపోయినా విన్నారు కదా. లైట్ యొక్క ఆధారంగా రోబోట్ తయారు చేశారు. ఆ రోబోట్ అన్ని పనులు చేస్తుంది మరియు ఫాస్ట్ గతిలో చేస్తుంది.
లైట్ యొక్క ఆధారంతో. ఇది సైన్స్ యొక్క ప్రత్యక్ష ప్రమాణం. బాప్దాదా చెప్తూ ఉన్నారు, మీరు సైలెన్స్ శక్తితో, సైలెన్స్ యొక్క లైట్తో మీరు కర్మ చేయలేరా? మీరు ఒక ఆత్మిక రోబోట్ యొక్క స్థితిని తయారు చేసుకోండి. దీనికే ఆత్మిక కర్మయోగి, ఫరిస్తా కర్మయోగి అంటారు. మొదట మీరు తయారైపోండి. ఇలాంటి ప్లాన్ తయారు చేసుకోండి. బాప్ దాదా నడుస్తూ తిరుగుతూ రుహానీ కర్మయోగి ఫరిస్తాను చూడాలి అనుకుంటున్నారు. అమృత వేళ లేవండి, బాప్ దాదాతో కలవండి, సంభాషణ చేయండి, వరదానాలు పొందండి. ఏది చేయాలనుకుంటే అది చేయండి, కానీ బాప్ దాదాతో రోజు అమృతవేళ కర్మయోగి ఫరిస్తా భవ యొక్క వరదానం తీసుకొని పనులలోకి వెళ్ళండి. ఏ విధంగా బాబా గుణగానం చేస్తారో, చరిత్రను వర్ణన చేస్తారో అదేవిధంగా మీలో సర్వగుణాలు ధారణ చేస్తున్నారా? మీ ప్రతి కర్మను చరిత్ర సమానంగా చేసుకున్నారా? ప్రతి కర్మ తలంపులో స్థితమై చేస్తున్నారా? ఏ కర్మ తలంపులో ఉండి చేస్తారో ఆ కర్మ యాద్గార్ స్మృతి చిహ్నంగా కాగలదు. ఆ విధంగా యాద్గార్ మూర్త్ కర్మయోగి అయ్యారా? కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్త్, యుక్తియుక్త్, శక్తియుక్తగా ఉండాలి. అలాంటి కర్మయోగి అయ్యారా? కూర్చొనే యోగి అయ్యారా? విశేష రూపంలో యోగంలో కూర్చున్నప్పుడు ఆ సమయంలో యోగి జీవనం అనగా యోగయుక్తులా లేక ప్రతి సమయము యోగయుక్తులా? వర్ణన చేసేటప్పుడు కర్మయోగి, నిరంతర యోగి, సహజ యోగి అని చెప్పిన విధంగా ప్రాక్టికల్గా నడుస్తున్నారా? ఎవర్ లాస్టింగ్గా కర్మయోగిని కర్మ ఆకర్షితం చేస్తోందా లేక యోగి అయిన మీరు మీ యోగ శక్తి నుండి కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తూ ఉన్నారా? కర్మయోగిని కర్మ ఆకర్షితం చేస్తే అలాంటి వారిని యోగి అనగలరా? కర్మకు వశమై చేసే వారిని ఏమంటారు? కర్మభోగి అంటారు. ఎవరు కర్మ భోగానికి వశం అవుతారు అనగా కర్మ యొక్క భోగం భోగించే దానిలో మంచి చెడులో కర్మకు వశీభూతం అవుతారు. వారిని కర్మయోగి అనరు, కర్మభోగి అంటారు. కాబట్టి మీరు కర్మయోగిలు కండి. కర్మయోగి కావడానికి పురుషార్థము మొదటి పాఠం పక్కా చేసుకోవాలి. ఆత్మ లెసన్. బాప్ దాదా చూశారు, అమృత వేళ మెజారిటీ తలంపు ఈశ్వరీయ ప్రాప్తుల యొక్క నశ చాలా బాగుంది. కానీ కర్మయోగి స్థితిలో అమృత వేళలో ఉండే అంత నశ లేదు, తేడా వస్తుంది. కారణం ఏంటి? కర్మ చేస్తూ ఆత్మ అభిమానం, కర్మ పైన అభిమానము రెండూ ఉంటాయి. దీనికి విధి ఏమిటి అంటే కర్మ చేస్తూ కూడా నేను ఆత్మ, ఎలాంటి ఆత్మ అనేది తెలుసు. ఆత్మకు భిన్న భిన్న స్వమానాలు ఏవైతే లభించాయో నేను అలాంటి ఆత్మ, చేయించే ఆత్మనై కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తున్నాను. ఈ కర్మేంద్రియాలు సేవకులు, సేవకుల ద్వారా కర్మ చేయించే ఆత్మ నేను, యజమానిని, అతీతంగా ఉన్నాను అనుకోవాలి. లౌకికంలో ఒక డైరెక్టర్ తన జతలో పనిచేసే వారితో, నౌకర్లతో సేవ చేయిస్తూ, డైరెక్షన్స్ ఇస్తూ, డ్యూటీ నిర్వహిస్తూ నేను యజమానిని, డైరెక్టర్ అనేది ఎప్పుడూ మర్చిపోడు. అదేవిధంగా మిమ్మల్ని మీరు నేను చేయించే శక్తిశాలి ఆత్మను, నేనాత్మ చేయించేవాడు, ఈ శరీరం చేసేది అనేది ఎప్పుడే కానీ మరువరాదు. అయితే ఈ స్మృతి గుప్తంగా ఉంటుంది. మీ అందరికీ పాత బిడ్డలకు తెలుసు బ్రహ్మబాబా ప్రారంభంలో ఏమి అభ్యాసం చేశారు. ఒక డైరీ చూశారు కదా, మొత్తం డైరీ అంతా ఒకే శబ్దం, నేనాత్మ, జశోదాత్మ, రాధిక ఆత్మ. ఈ పునాది సదాకాలానికి బ్రహ్మబాబాకు ఉపయోగపడింది. ఈ మొదటి పాఠం నేనెవరు, దీనిని గురించి మాటి మాటికి అభ్యాసం చేయాలి. చెకింగ్ ఉండాలి. నేను ఆత్మే కదా అనుకొని ఊరికే ఉండరాదు.
అనుభవం చేసుకోవాలి. నేనాత్మ చేయించేవాడు అయ్యి కర్మేంద్రియాలు అనబడే సేవకుల ద్వారా చేయిస్తూ ఉన్నాను. చేసేవి వేరు, చేయించే ఆత్మ నేను వేరు. ఎంత పనో అంతే మాట్లాడాలి. బాప్ దాదా చూశారు. ఏదేని చిన్న విషయానికి కూడా వాతావరణం తయారైన కారణంగా ఏది మాట్లాడతారో ఆ మాటలతో సంబంధం లేకున్నా అవి మీ చెవులలో పడుతూ ఉంటాయి. వాటిని గూర్చి వ్యర్థ సంకల్పాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఫరిస్తా అనగా ఎవరికి అవసరమో ఎంత అవసరమో వారే వినాలి, అంతే వినాలి. ఎంత పనో అంతే మాట్లాడాలి. కథలు తయారు చేసి మాట్లాడకండి. కథ అంటే మిక్స్ ఉంటుంది మరియు చాలా పెద్దదిగా ఉంటుంది. బ్రహ్మబాబా పైన ప్రేమకు గుర్తు బ్రహ్మబాబా సమానం కర్మయోగి ఫరిస్తా భవ. అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి. జ్ఞానం వినడము, వినిపించడం, సేవ చేయడము ఇది వేరు. కానీ న్యారా ప్యారాగా ఉండే అభ్యాసం చాలా అవసరం. ఫుల్ పాస్ కావాలి అంటే ఈ అభ్యాసం పాస్ అయి తీరాలి. ఈ అభ్యాసం పైన అటెన్షన్ పెట్టేకి డబల్ అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడే డబల్ లైట్ అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని డబల్ తాజ్దారి కాగలరు. బ్రాహ్మణులు అయ్యారు, బాబా ఆస్తికి అధికారి అయ్యారు, గాడ్లీ స్టూడెంట్ అయ్యారు, జ్ఞాని ఆత్మ అయ్యారు, విశ్వ సేవాధారి అయ్యారు, ఈశ్వరీయ భాగ్యాన్ని పొందారు. ఇప్పుడు శిక్ష లేకుండా గౌరవప్రదంగా పాస్ కావడానికి, కర్మాతీత స్థితికి చేరుకోవడానికి బ్రహ్మబాబా సమానం న్యారాగా అశరీరిగా అయ్యే అభ్యాసం పైన విశేష అటెన్షన్ ఉంచాలి. బ్రహ్మబాబా సాకార జీవనంలో కర్మాతీత్ కావడానికి ముందు న్యారా ప్యారాగా ఉండే అభ్యాసం యొక్క ప్రత్యక్ష అనుభవం చేయించారు. బిడ్డలంతా బ్రహ్మబాబాను కూర్చి అనుభవాలలో చెప్తారు. బాబా వింటూ కూడా విషయాలను న్యారా అయిపోయేవాళ్ళు. కార్యం చేస్తూ న్యారా, మాట్లాడుతూ న్యారాగా ఉండేవారు. సేవను వదలలేదు, ఏ కర్మ వదలలేదు. న్యారా అయ్యి లాస్ట్ రోజు కూడా సేవ చేశారు. న్యారాగా ఉండి ప్రతి కర్మలో సఫలతను సహజంగా అనుభవం చేయించారు. మీరు చేసి చూడండి. 1 గంట ఎవరికైనా జ్ఞానం చెప్పే కష్టం అనుభవించి చూడండి. 15 నిమిషాలు వినిపిస్తూ మాట్లాడుతూ న్యారా స్థితిలో ఆత్మిక స్థితిలో స్థితమయ్యి వేరే ఆత్మలకు కూడా న్యారా స్థితి యొక్క వైబ్రేషన్స్ ఇచ్చి చూడండి. ఈ 15 నిమిషాలలో పొందే విజయం 1 గంట సేఫ్ అయినా సఫలత పొందలేరు. ఈ అభ్యాసం బ్రహ్మబాబా చేసి చూపించారు. తెలుసుకున్నారా మీరేం చేయాలో? కర్మ యొక్క సంబంధంలోకి రావడానికి, కర్మ యొక్క బంధనంలోకి రావడానికి తేడా ఉంది. ఒకవేళ కర్మ యొక్క బంధనంలోకి వస్తే కర్మ మిమ్మల్ని లాగుతుంది, ఫుల్ స్టాప్ పెట్టనివ్వదు. న్యారా ప్యారాగా ఉండి ఏ కర్మ సంబంధంలోకి వచ్చినా సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలరు. ఎందుకంటే బంధనం లేదు, బంధనాలు లాగుతాయి. సంబంధాలు అంటే న్యారా ఈ సంబంధంలోకి రాగలుగుతారు. ఈ విషయానికి డబల్ అండర్లైన్ చేసుకోవాలి. ఈ అభ్యాసం ఉన్నవారే గౌరవప్రదంగా పాస్ కాగలరు. ఇది లాస్ట్ కర్మాతీత అవస్థ. బిల్కుల్ వేరై అధికారి అయి కర్మలోకి రావాలి, బంధనానికి వశమై కాదు. 1 సెకండ్లో వేరు కాగలరా? ఆత్మ శరీరం నుండి, ఆత్మ మాలిక్ వేరు, శరీరం కర్మేంద్రియాలు వేరు. ఈ అభ్యాసం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చెయ్యాలి. ఇప్పుడిప్పుడే 1 సెకండ్లో న్యారా మరియు బాబాకు ప్యారా అయిపోండి. పవర్ఫుల్ అభ్యాసం చేయాలి. బస్ నేను న్యారీ ఆత్మ, ఈ కర్మేంద్రియాలు నాకు సాథీలు, కర్మకు జతగాళ్ళు. నేను న్యారీ మరియు ప్యారీ ఆత్మను. ఇప్పుడు 1 సెకండ్లో ఈ అభ్యాసం చేయండి. బాబా డ్రిల్ చేయించారు. తర్వాత అడిగారు, సహజంగా ఉందా, కష్టంగా ఉందా? సులభమైతే మొత్తం రోజులో కర్మ చేసే సమయంలో ప్రత్యక్షంగా తీసుకురండి. కర్మాతీత స్థితిని సహజంగా అనుభవం చేసుకోవచ్చు ఈ అభ్యాసం ద్వారా. ఎందుకంటే సేవ, కర్మను వదలగలరా? వదులుతారా ఏంటి? చేసి తీరాలి. తపస్సులో కూర్చోవడం ఇది కూడా కర్మయే.
సేవా సాధనాలను ఉంచుకోండి. క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేసుకోండి. ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్పంలా ఉండడం మరువరాదు. వాపస్ వెళ్ళడానికి తయారీని మరువరాదు. సదా అంతిమ స్థితి యొక్క వాహనం న్యారా మరియు ప్యారాగా ఉండే శ్రేష్ఠ సాధనాన్ని సేవా సాధనాలలో పడి మర్చిపోరాదు. స్వయం సేవ చేయండి, కానీ న్యారా స్థితిని వదలకుండా సేవ చేయండి. ఇప్పుడు ఈ అభ్యాసం చాలా అవసరం. అయితే పూర్తి న్యారా అయినా అవుతారు, లేదంటే పూర్తి ప్యారా అయినా అవుతారు. అలా కారాదు. న్యారా మరియు ప్యారా స్థితి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. సేవ చేయాలి, కానీ నాది అనే దాని నుండి వేరు అయి చేయండి. తెలుసా ఏం చేయాలో? ఇప్పుడు క్రొత్త క్రొత్త త్రాళ్ళు, బంధనాలు కూడా తయారవుతున్నాయి. పాత త్రాళ్ళు తెగిపోయాయి. చాలా ఆకర్షణీయమైన త్రాళ్ళు. వీటితో బంధించుకుంటున్నారా? బంధనాలలో త్రాళ్లతో బంధించుకునే ఆటలో ఒకరికంటే ఇంకొకరు చాలా ముందుకు పరిగెడుతున్నారు. కాబట్టి సదా విస్తారంలోకి వెళుతూ సార రూపంలో ఉండాలి. సదా ప్రతి కార్యము చేస్తూ స్వయాన్ని సాక్షి స్థితిలో స్థితమై కార్యం చేయించే న్యారీ ఆత్మను అని తలుస్తూ ఉన్నారా? సాక్షి స్థితి సదా ప్రతి కార్యాన్ని సహజంగా సఫలం చేస్తుంది. సాక్షి స్థితి ఎంత ప్రియంగా అనిపిస్తుంది. సాక్షి అయి కార్యం చేసే ఆత్మ నేను. సదా న్యారీ మరియు బాబాకు ప్రియమైన ఆత్మ. ఈ అభ్యాసం నుండి కర్మ చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతి చేసుకునే అలౌకిక జీవనము మరియు శ్రేష్ఠ జీవనము కలిగిన ఆత్మను అనే నశ ఉందా? కర్మ చేస్తూ ఈ అభ్యాసాన్ని వృద్ధి చేసుకోవాలి. ఈ అభ్యాసమే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేయిస్తుంది. ఈ అభ్యాసాన్ని సదా ముందుకు తీసుకువెళ్తూ కర్మ చేస్తూ న్యారీ మరియు బాబాకు ప్యారాగా ఉండాలి. వీరికే శ్రేష్ఠ ఆత్మ అని చెప్తారు. బ్యాలెన్స్ యొక్క స్థితి. సేవ లేకుండా కర్మ లేకుండా ఉండలేరు. ఉండడానికి లేదు, ఎందుకంటే సమయం తక్కువ, సేవ చాలా ఉంది. సేవ యొక్క రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు కూడా చాలామంది నెపాలు అలాగే ఉన్నాయి. కాబట్టి సేవ స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ ఉంచండి. సేవలో చాలా బిజీగా ఉన్నాను కాబట్టి స్వపురుషార్థం తక్కువైంది అనరాదు. ఇంకా సేవలో స్వపురుషార్థం యొక్క అటెన్షన్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సేవలోనే మాయ రావడానికి మార్జిన్ ఎక్కువ ఉంటుంది. పేరుకు సేవే కానీ స్వార్థమే ఎక్కువ ఉంది. ఎందుకంటే సేవలో స్వభావాలు, సంబంధాల విస్తారం ఎక్కువగా ఉంటుంది మరియు మాయ కూడా ఛాన్స్ తీసుకుంటుంది. పాత రూపంలో రాదు, క్రొత్త క్రొత్త రూపాలలో వస్తుంది. కొంచెం బ్యాలెన్స్ తక్కువైతే మాయ కొత్త కొత్త రూపాలను ధారణ చేస్తుంది, పాత రూపంలో రాదు. కొత్త కొత్త రూపాలలో, కొత్త కొత్త పరిస్థితుల రూపంలో, సంపర్క రూపంలో వస్తుంది. మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ముందుకు వెళుతూ బ్యాలెన్స్ను మరవరాదు. సేవను వదిలించి బాప్ దాదా ఒక నెల రోజులు లేక 15 రోజులు తపస్సులో కూర్చోబెడితే కర్మాతీత స్థితిని పొందగలరా? ఒక నెల ఇస్తాం టైం. ఏమీ చేయవద్దు, కూర్చొనే ఉండండి, తపస్సు చేయండి. వంట కూడా ఒకసారి వండుకోండి. కర్మాతీత కాగలరా? ఒక నెలలో కాలేరా? బ్యాలెన్స్ యొక్క అభ్యాసం లేదంటే ఒక నెల కాదు, 2 నెలలు కూర్చున్నా శరీరమేమో కూర్చొంది, మనస్సు కూర్చోదు. తనువు జతలో మనస్సును కూర్చోబెట్టాలి. అలాగే కూర్చొండిపోవాలి. బస్ బాబా మరియు నేను, ఇంకెవ్వరూ లేరు. ఒక నెల ఇలాంటి తపస్సు చేయగలరా? లేక సేవ గుర్తుకొస్తుందా? బాప్ దాదా మరియు డ్రామా కూడా చూపిస్తుంది. రోజు రోజుకు సేవ పెరుగుతుంది. ఎలా కూర్చోగలరు? 1 సంవత్సరం క్రిందటి మీ సేవకు ఈ సంవత్సరం సేవకు తేడా ఉందా లేదా? పెరిగారా, తక్కువయ్యారా? పెరిగారు కదా. కోరుకోకున్నా సేవ యొక్క బంధనంలో బంధింపబడ్డారు. అయితే బ్యాలెన్స్ నుండి సేవ యొక్క బంధనం కాదు, సంబంధం అవుతుంది. లౌకిక సంబంధంలో తలుస్తారు. ఒకటి కర్మ బంధన్, మరొకటి సేవా సంబంధం. బంధనం అనుభవం కాదు, సేవ యొక్క స్వీట్ సంబంధం.
ఏం అటెన్షన్ పెడతారు? సేవ మరియు స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్. కర్మయోగి జీవనంలో లౌలీనవస్థ ఉండదు అని తలంచరాదు. ఉంటుంది. జత యొక్క అనుభవం అనగా ప్రేమ యొక్క ప్రాక్టికల్ గుర్తు జత. సహజ యోగి సదాకాలానికి యోగి అయ్యారు. ప్రేమికులు అంటే సహజ యోగులు. కర్మ యోగము, సేవా యోగము ఏవైతే బ్యాలెన్స్ స్థితులు చెప్పబడ్డాయో వాటిని అభివృద్ధి చేసుకోవాలి. బ్యాలెన్స్ యొక్క అర్థం సమానత, తలంపు, తపస్సు మరియు సేవ. ఈ సమానత ఉండాలి. శక్తి మరియు స్నేహంలో సమానత ఉండాలి. న్యారా ప్యారాలో సమానత ఉండాలి. కర్మ చేస్తూ కర్మ నుండి దూరంగా వేరుగా కూర్చునే స్థితిలోనూ సమానత. ఈ సమానత అనే బ్యాలెన్స్ యొక్క కళలో ఎవరు నంబర్ తీసుకుంటారో విజయీ అవుతారు. వారు మహాన్ కాగలరు. రెండు చేయవచ్చా లేదా? సర్వీస్ ప్రారంభిస్తే పైనుండి క్రిందకు వచ్చేస్తారా? కర్మ చేస్తూ కర్మయోగి అవుతూ కూడా లౌలీన్ స్థితిలో ఉండవచ్చు. అప్పుడే విజయీ కాగలరు. ఎవరైతే బ్యాలెన్స్లో విజయీలు అవుతారో వారికి ప్రైజ్ లభిస్తుంది. నిమిత్త భావము సేవ యొక్క అతిలోకి వెళ్ళరాదు. నేను చెయ్యాలి, నేనే చేయగలను అలా అనుకోరాదు. చేయించేవారు చేయిస్తూ ఉన్నారు, నేను నిమిత్తమై చేస్తున్నాను అనుకున్నప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్న అలసట తగ్గిపోతుంది. చాలా సేవ చేశాను అందుకే అలసిపోయాను, తల బరువెక్కింది అని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు. తల ఎప్పుడూ బరువు కాదు. ఇంకా చేయించే బాబా చాలా బాగా మసాజ్ చేస్తారు. తల ఇంకా ఫ్రెష్గా కాగలదు. అలసట ఉండదు. శక్తి ఎక్స్ట్రా లభిస్తుంది. సైన్స్ యొక్క మందుల ద్వారా శరీరానికి శక్తి వస్తుంది అంటే మరి బాబా తలంపు ద్వారా ఆత్మకు శక్తి కలగదా ఏంటి? ఆత్మలో శక్తి ప్రవేశిస్తే ఆ ప్రభావం శరీరం పైన ఆటోమేటిక్గా పడుతుంది. మీరు అనుభవీలే. అప్పుడప్పుడు అనుభవము అవుతుంది. తర్వాత నడుస్తూ నడుస్తూ లైను మారుతుంది. తర్వాత తెలియదు అంటారు. ఎప్పుడు ఉదాసీనత, అలసిపోయేది, తల బరువు ఎక్కువైనప్పుడు తెలివిలోకి వస్తారు. ఏమైంది, ఎందుకు ఇలా అయింది అంటారు. ఒక్క శబ్దం. చేయించేవారు బాబా అనేది ప్రతి సెకండు గుర్తుండాలి. చేసేది నేను అనేది గుర్తు ఉంటుంది. ఇది కష్టమా సులభమా చెప్పండి? హాజీ. వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేకి అభ్యాసం. 1 తర్వాత 2 బిందువులు పెట్టండి, 3 బిందువులు పెట్టండి, 4 బిందువులు పెట్టండి, పెరుగుతూ పోతాయి. మీ సాధనం ఎంత సహజం. నేను ఆత్మ. ఈ స్మృతి యొక్క బిందువు పెట్టడం అనగా ఖజానా జమ కావడం. తర్వాత బాబా అనే బిందువు పెట్టండి, ఇంకా ఖజానా జమ అవుతుంది. కర్మలో, సంబంధంలో, సంపర్కంలో డ్రామా యొక్క ఫుల్ స్టాప్ అనే బిందువు పెట్టండి. గడిచిన వాటికి ఫుల్ స్టాప్ అనే బిందువు పెడితే ఖజానా జమ అవుతుంది. చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు బిందువులు పెడుతున్నారో, ఎంత ఖజానా జమ అయిందో. బిందువు పెట్టడం ఎంత సులభం, కష్టమా? బిందువు జారిపోతుందా ఏంటి? ఎగిరే కళల యొక్క స్థితి. బిడ్డలంతా ఎగిరే కళల్లోకి వెళ్తున్నారు కదా. ఎక్కే కళలు కాదు, ఎగిరే కళలు ఉన్నాయా? ఎగిరే కళల్లోకి రావడం అనగా అందరికీ మంచి జరగడం. బిడ్డలంతా ఒకేసారి ఎగిరే కళల్లోకి వెళితే అందరికీ మంచిదనగా పరివర్తన కార్యం సంపన్నమవుతుంది. ఎప్పుడు ఎగిరే కళలకు స్టేజెస్ ఇప్పుడు కలవు. అప్పుడప్పుడు చాలా మంచి స్టేజ్, అప్పుడప్పుడు మంచి స్టేజ్ కోసం పురుషార్థం చేసే స్టేజ్. సదా మెజారిటీలో ఎగిరే కళల్లో ఉన్నారు అనగా సమాప్తి కావడం. అందరి బిడ్డలకు తెలుసు, ఎగిరే కళల్లో ఉండడమే శ్రేష్ఠ స్థితి. ఎగిరే కళలే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునే స్థితి. ఎగిరే కళలలో ఉన్నవారు దేహంలో ఉంటూ దేహం నుండి న్యారా, సదా బాబాకు మరియు సేవలో ప్యారా స్థితి ఉంటుంది. ఎగిరే కళల స్థితి విధాత మరియు వరదాత స్టేజ్ యొక్క స్థితి. ఎగిరే కళలే నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా మరియు దేవత 2 రూపాలను
సాక్షాత్కారం చేపించే స్థితి. ఈనాడు ప్రపంచంలో ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందో అప్పుడు ఆ దేశ రాజును లేక ప్రెసిడెంట్ను యుద్ధం ఇంకా మొదలు కాకమునిపే దేశం నుండి దూరంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. యుద్ధం జరిగే సమయంలో శత్రువులు ప్రవేశించిన సమయంలో పారిపోవడానికి వీలు కాదు. యుద్ధం యొక్క సూచన దొరుకుతూనే పారిపోవడం జరుగుతుంది. పారిపోకపోతే ఏమవుతారు? రాజు లేక ప్రెసిడెంట్కు బదులు జైలు పక్షులు అవుతారు. ఈనాడు అల్పకాలిక పదవులకు నిమిత్తమైన అధికారి ఆత్మలు కూడా మొదటి నుంచినే తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మరి మీరెవరు? ఈ సంగం యుగంలో హీరో పాత్రధారీలు అనగా విశేషాత్మలు. మరి మీకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. లేక ఆ సమయంలో తయారీ చేసుకుందాము అనుకుంటున్నారా? 1 సెకండ్ సమయం కూడా దొరకదు. అప్పుడేం చేయగలరు? యోచన చేయడానికి కూడా మార్జిన్ ఉండదు. చేస్తున్నా వద్దా, ఇలా చేసేదా లేక అలా చేసేదా అని ఆ సమయంలో ఆలోచన చేసేవారు సాథీగా జతలో వెళ్ళడానికి బదులుగా గుంపులో రాగలరు. కాబట్టి అంతఃవాహక స్థితి అనగా కర్మ బంధన ముక్త్ కర్మాతీత స్థితి అనే వాహనం అనగా అంతిమ వాహనము ద్వారా 1 సెకండ్లో జతలో ఎగరగలరు. వాహనం తయారై ఉందా లేక సమయాన్ని లెక్కిస్తూ కూర్చున్నారా? ఇప్పుడు ఇది అవుతుంది, ఇది అవుతుంది, దీని తర్వాత ఇలా అవుతుంది, ఇలా ఆలోచనలు చేయడం లేదు కదా. అందరూ తయారైపోండి. సంతుష్టత యొక్క అవస్థ. శ్రేష్ఠ కర్మ యొక్క గుర్తు స్వయం సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయడం. నేను సంతుష్టంగా ఉన్నాను, ఇతరులు ఉంటే ఉండని ఉండకపోతే పోని అనేది శ్రేష్ఠ కర్మకు గుర్తు కాదు. యోగి జీవితం యొక్క ప్రభావం స్వతహాగా వేరే వారిపైన పడుతుంది. మీకు అసంతుష్టత ఉన్నా వేరే వారు మీ నుండి అసంతుష్టంగా ఉన్నా తెలుసుకోవాలి, యోగయుక్త స్థితిలో ఏదో లోపం ఉంది. అందరూ సంతుష్టంగా ఉన్నారా లేక మిమ్మల్ని మీరు ఖుషి చేసుకుంటున్నారా నేను చాలా బాగున్నాను అని? మీతో మీరు సంతుష్టంగా సదా ఉంటున్నారా లేక ఏదేని బలహీనత కలిగినప్పుడు అసంతుష్టంగా అవుతున్నారా? యోగి జీవితం యొక్క విశేష లక్ష్యం సంతుష్టత. మీ జతలో ఉండే వారిని అడగండి, సంతుష్టంగా ఉన్నారా లేదా? హా అంటారా లేక ముఖం కొంచెం అదోలా ఉంచుకొని ఉంటారా? ఎందుకంటే యోగి జీవనానికి 3 సర్టిఫికెట్లు కావాలి. 1 స్వయం సంతుష్టత, 2 బాబా సంతుష్టము, 3 లౌకిక అలౌకిక పరివారము సంతుష్టం. 3 సర్టిఫికెట్లు పొందారా లేక తీసుకోవాలన్నా? సైన్స్ యొక్క సాధనాలు వాయుమండలం పైన ప్రభావం చూపిస్తాయి. ఎయిర్ కండిషన్ ఉంటే వాతావరణంలో చల్లదనం యొక్క ప్రభావం పడుతుంది. అదేవిధంగా యోగి జీవితం యొక్క ప్రభావం వాతావరణం అంతా ఉందా లేదా? యోగం అనగా సైలెన్స్ శక్తి. దీనికే చెప్తారు యోగి జీవనం అనగా సైలెన్స్ శక్తి కలిగిన జీవితం. ఆ విధంగా ఉందా లేక హా అంటూ ఉన్నారా? ప్రతిరోజు చెక్కింగ్ ఉండాలి. చెక్ చేసుకుంటే చేంజ్ అవుతారు. యోగంలో మగ్నావస్థ. కర్మయోగంలో లవ్లీనవస్థ ఉండదు అనుకోరాదు, ఉంటుంది. జత అనుభవము అనగా లవ్ యొక్క ప్రాక్టికల్ నిదర్శనము జత. కావున సహజ యోగి సదాకాలానికి యోగి అయినట్టే. లవర్ అనగా సదా సహజ యోగి. మగన్ ఆత్మ, సదా తృప్తి ఆత్మ, సంతుష్టాత్మ, సంపన్నాత్మ, సంపూర్ణ అనగా కర్మాతీత స్థితికి అతి సమీపాత్మ. సదా అనుభవం యొక్క అథారిటీ కారణంగా సహజ యోగి, స్వతహా యోగి శ్రేష్ఠ జీవనము, న్యారా ప్యారా జీవనము అనుభవం చేసుకుంటారు. వీరి నోటి నుండి అనుభవపూర్వకమైనటువంటి మాటలు వచ్చే కారణంగా అందరి మనస్సులలో నాటుకుపోతాయి. అనుభవం లేకుండా వర్ణన చేసే వారి మాట పైకి చేరుతుంది. అర్థమైందా? సమానతలో సమీపంగా ఉండే స్థితి. ఎవరు కష్టపడతారో వారికి ఫలం కూడా ఇక్కడే దొరుకుతుంది. అందరికీ స్నేహి కావడానికి కష్టపడాలి.
ఎవరు ఎంత కష్టపడతారో వారు అంత స్నేహి కాగలరు. సమయం వచ్చినప్పుడు స్నేహి గుర్తుకు వస్తారు. ఏ విషయంలో కష్టం యొక్క తలంపు గుర్తు వస్తుంది? బాబా కూడా ఎందుకు గుర్తుకొస్తారు? కష్టం ఉన్నప్పుడే స్నేహము, కష్టంతో స్నేహి కావాలి. కష్ట పరిస్థితిలోనే స్నేహి కావాల్సి పడుతుంది. ఎంత జాస్తి కష్టపడితే అంత సర్వులకు స్నేహి కాగలరు. కష్టానికి ఫలం స్నేహం. ఎవరు కష్టపడతారో వారిని అందరూ స్నేహ దృష్టితో చూస్తారు. ఎవరు కష్టపడరో వారిని స్నేహ దృష్టితో చూడరు. స్టూడెంట్స్ టీచర్ యొక్క గుణాలను తప్పనిసరిగా ధారణ చేయాలి. స్నేహమే సంపూర్ణంగా తయారు చేస్తుంది. స్నేహము జతలో శక్తి కూడా కావాలి. స్నేహము శక్తి రెండు కలిసినప్పుడు ఈ స్నేహ శక్తి కలిగిన స్థితి చాలా న్యారాగా మరియు అతి ప్రియంగా ఉంటుంది. ఎవరి పట్ల స్నేహం ఉందో వారి సమానం కావాలి. ఇది స్నేహానికి నిదర్శనం. చెక్ చేసుకోవాలి. ఎంతవరకు సమానతలో సమీపంగా వచ్చారు, ఎంతెంత సమానతలో సమీపం అవుతారో అంతే కర్మాతీత స్థితికి సమీపంగా చేరగలరు. ఇది సమానత యొక్క మీటర్. మీ కర్మాతీత స్థితిని పరిశీలించుకోవాలి. కేవలం స్నేహం ఉంచితే సంపూర్ణంగా కాలేరు. స్నేహంతో పాటు శక్తి కూడా ఉంటే స్వయం సంపూర్ణులై ఇతరులను కూడా సంపూర్ణంగా చేయగలరు. ఎందుకంటే శక్తి నుండినే ఆ సంస్కారం నిండుతుంది. ఇప్పుడు స్నేహంతో పాటు శక్తిని కూడా నింపుకోవాలి. ఓం శాంతి.